నెక్స్ట్ సినిమా దిస్ ఇస్ సర్తాజ్. అభిమానుల ఎమోషన్స్ తో చిరు పవన్లు ఆడుకుంటున్నారా? ఇదిగో వస్తాం అదిగో వస్తాం అంటూ ఊరించి వెనక్కి వెళ్ళిన ఈ అన్నా తమ్ముళ్ళు ఇప్పటికైనా వస్తారా? అసలు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగేందుకు సిద్ధం అంటూ వదిలిన తేదీలు నిజంగానే నిజమవుతాయా? విశ్వంభర, వీరమల్లు రిలీజ్ స్టేటస్లేంటి? లెట్స్ వాచ్. విశ్వంభర, హరిహర, వీరమల్లు మెగా బ్రదర్స్ నుండి వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఇదిగో వస్తున్నామని డేట్స్ వేయడం, అభిమానులు రెడీ అయిపోవడం, తీరా ఏదో ఒక కారణంతో పోస్ట్పోన్ అవ్వడం షరామామూలైపోయింది. దీంతో ఇదిగో ఇప్పుడొస్తున్నామంటూ డేట్ ప్రకటించినా మేము నమ్మం దొరా అనే పరిస్థితి. విశ్వంభర విషయానికొస్తే గత డిసెంబర్లో వస్తామని చెప్పి కాదు పొంగల్కి ఫిక్స్ అన్నారు. తీరా చూస్తే తనయుడు చరణ్ కోసం వెనక్కు తగ్గాడు చిరు. వీటికి తోడు విఎఫ్ఎక్స్ కంప్లైంట్స్ ఉండనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్స్ ప్రకారం జూలై 24న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. స్టోరీ పరంగా ఇందులో 6 లోకాలుంటాయని, వీటిలో ఉండే విచిత్రమైన రాక్షసులతో చిరు చేసే ఫైట్ అద్దిరిపోనుందని, ఆ గ్రాఫిక్స్ కోసమే కాస్త లేట్ అవుతోందని, అయితే ఎట్టి పరిస్థితుల్లో జూలై 24న వచ్చేస్తుందని హింట్ ఇస్తూ ఉన్నా నమ్మట్లేదట మెగా ఫ్యాన్స్. దీంతో మమ్మల్ని నమ్మండి మొర్రో అంటూ ఫస్ట్ సింగిల్ ని కూడా వదలడంతో విశ్వంభర ఊపు చూస్తే వచ్చేలానే కనిపిస్తోందే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హరిహర, వీరమల్లు విషయానికొస్తే రీ రికార్డింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ యమా స్పీడ్ గా జరుగుతున్నాయని, సమ్మర్ గిఫ్ట్ గా మే 9న వచ్చేస్తామని చెప్పేశారు మేకర్స్. అయితే సినిమా షూటింగ్ స్టేటస్ చూస్తే పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అలాగే పెండింగ్ లో ఉందని, అది పూర్తయితే తప్ప సినిమా విడుదలపై క్లారిటీ రాదు అని తెలుస్తోంది. ఒకవేళ అది కనుక సైడ్ చేసి చెప్పిన డేట్కే రావాలనుకుంటే మే 9న రావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిజంగా థియేటర్స్లోకి వస్తేనే వచ్చినట్టు, అంతే తప్ప ఇలా వస్తామని ఎన్ని అనౌన్స్మెంట్స్ చేసినా లాభం లేదంటూ పెదవిరుస్తున్నారట సినీ లవర్స్. చూడాలి మరి వస్తామంటూ అభిమానుల్ని ఆశ పెడుతోన్న మెగా బ్రదర్స్ ఈసారైనా సమయానికి వస్తారో లేదో. మేము ఎందులో తక్కువ కాదంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారా? ఇక కాంబినేషన్ సెట్ అవ్వాలంటే తప్పదు అంటూ మేకర్స్ కూడా అడిగినంత సమర్పించేసుకుంటున్నారా? అసలు మన స్టార్ కథానాయకుల రెమ్యునరేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? లెట్స్ హావ్ ఎ లుక్. మొదటి సినిమానా ఓకే ఇది అంటూ హీరోయిన్స్ కి తోచిందిస్తుంటారు మేకర్స్. కానీ ఒక్కసారి హిట్స్ పడి డిమాండ్ పెరిగిందా ఇక నెంబర్స్ అన్నీ ఆకాశంలో ఉంటాయి. స్టార్స్ క్రేజ్తోనే సినిమాలు అమ్ముడుపోయే ఈ ఇండస్ట్రీలో ఇది సహజం కూడా. తాజాగా జాక్, భామ, వైష్ణవి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సైడ్ రోల్స్, వెబ్ సిరీస్ అంటూ వచ్చింది చేసుకుంటూ ఇచ్చినంత తీసుకున్న ఈ అమ్మడు బేబీ హిట్తో ఒక్కసారిగా నంబర్ గేమ్లో దూసుకొచ్చింది. ఇక సిద్ధుతో జాక్ని పట్టేసిన వైష్ణవి ఇప్పుడు ఏకంగా 1 కోటి కావాలంటుందంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని గట్టిగా డిసైడ్ అయిందన్నమాట. ఇక ఈ యంగ్ బ్యూటీ సంగతి ఇలా ఉంటే సీనియర్ అయిన సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్తో కలిసి రామాయణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ హిట్ తండేల్కి 5 కోట్లు పుచ్చుకున్న ఈ భామ రామాయణకి ఏకంగా 15 కోట్లకి పైగా డిమాండ్ చేస్తుందంట. అయితే ఇది మైథలాజికల్ అవటం, అడిగినప్పుడల్లా డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి రావడంతో ఈ మాత్రం ఇవ్వక తప్పట్లేదట మేకర్స్ కి. ఇక సాయి పల్లవ్ అంత కాకపోయినా మా రేటు మామూలుగా లేదంటూ సాలిడ్ గా కోట్ చేస్తున్నారు శామ్ 9లో. సౌత్ లో స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామలు సెలెక్టివ్ గా, అది కూడా దాదాపు 10 కోట్లు ఇస్తేనే ప్రాజెక్టులకి సై అంటున్నారట. మూకుత్తి అమ్మన్ 2కి నయన్, రక్త్ బ్రహ్మాన్ని శామ్ ఇలాగే ఓకే చెప్పారట. అందంతో పాటు అభినయం ఉన్న ఈ భామలు ఈ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పులేదన్న కామెంట్లు వినపడుతున్నాయి. ఇక బాహుబలి తర్వాత కాస్త జోరు తగ్గించిన అనుష్క కూడా 6 కోట్లయితే గిట్టుబాటు అవుతుందని ఓపెన్ గానే చెప్పేస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్ తోనే స్వీటీ ఘాటీలోకి ఎంటర్ అయిందట. ఇక వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న రష్మిక చావా, సికిందర్లని మాత్రం 5 కోట్లతోనే పూర్తి చేసిందన్న టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు సీనియర్స్ అడగ్గా లేనిది నేనెందుకు ఊరుకోవాలంటూ రేటు పెంచినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి ముందు ఈ డిమాండ్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో. ఫ్యామిలీ స్టార్ ని ఫ్యామిలీస్ తిరస్కరించడంతో యాక్షన్ థ్రిల్లర్ బాట పట్టిన విజయ్కి కింగ్డమ్ కలిసి వస్తుందా? జెర్సీ లాంటి ఇమోషనల్ కల్ట్ తీసిన గౌతమ్ తిన్ననూరి మన రౌడీకి సాలిడ్ హిట్ ఇస్తాడా? వదిలిన గ్లిమ్స్ టీజర్ ప్రామిసింగ్ గా ఉన్న సినిమా ఈ అర్జున్ రెడ్డి అంచనాలని అందుకుంటుందా? చూసేద్దాం రండి.
సినిమా ఇండస్ట్రీ ఒక హిట్తో నెత్తిమీద పెట్టుకుంటే ఒక అటర్ ఫ్లాప్తోనే అగాధంలోకి పడేస్తుంది. అలా అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ లీగ్లోకి దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్తో పాతాళానికి పడిపోయాడు. దీంతో ఇక ఇలా కాదు అంటూ జెర్సీ డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ కింగ్డమ్ అంటూ యాక్షన్ ఎంటర్టైనర్ని పట్టాలెక్కించాడు. అయితే వదిలిన గ్లిమ్స్, టీజర్ చూస్తూ ఉంటే కేజీఎఫ్కి మరో వర్షన్లా ఉందన్న కమెంట్స్ రాగా అసలు దానికి దీనికి సంబంధమే లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ప్రెజెంట్ టాలీవుడ్లో టాక్స్ వింటుంటే యాక్షన్ థ్రిల్లర్లోనే గౌతమ్ సరికొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని, ఇది తెలుగు సినిమాకి సరికొత్త జానర్ని ఇంట్రడ్యూస్ చేసినట్టవుతుందని తెలుస్తోంది. ఇక అభిమానులు ఎంతైనా ఊహించుకోవచ్చని, అంతకు మించే సినిమా ఉంటుంది అని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మేకర్స్. అసలే డిజాస్టర్స్ తో డీలా పడ్డ రౌడీ బాయ్ మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఎందుకు అంటూ కొందరంటుంటే, లేదు గౌతమ్ టాలెంట్ ని గుడ్డిగా నమ్మొచ్చని, ఈసారి మన రౌడీకి హిట్ రావడం పక్కా అని మరికొంతమంది ఫిక్స్ అవుతున్నారు. ఇక రౌడీకి సక్సెస్ ఇవ్వడం కోసం నాగవంశీ ఏం చేయాలో అన్నీ చేస్తున్నాడు. అందులో భాగంగానే తమిళ్లో సూర్య, హిందీలో రణ్బీర్, తెలుగులో ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ ప్లాన్ చేశాడు ఈ క్రేజీ ప్రొడ్యూసర్. చూడాలి మే 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విజయ్కి సాలిడ్ హిట్ అందిస్తుందో లేదో. అల్లు అట్లీ సినిమాలకి అసలు హీరోయిన్సే దొరకట్లేదా? 800 కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కథానాయకులు ఇప్పుడు కరువయ్యారా? టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు మేకర్స్ టోటల్ గా జల్లెడ పడుతున్నారు. అసలు ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే ఆ ముద్దుగుమ్మ ఎవరు? పెద్ద హీరో, క్రేజీ డైరెక్టర్, కావలసినంత బడ్జెట్, ఇంకేం అనుకుందే తడవుగా ఎవరినైనా హీరోయిన్ గా పెట్టేయచ్చు అనుకుంటాం. కానీ అట్లీ అర్జున్ సినిమా పరిస్థితి కాస్త వేరేలా ఉంది. సినిమా ఇలా అనౌన్స్ అయిందో లేదో శామ్ బన్నీకి జోడీ కాబోతోందన్న వార్త చక్కర్లు కొట్టింది. అయితే భారీ బడ్జెట్, హాలీవుడ్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఇలా సినిమా అంతా హాలీవుడ్ రేంజ్ కాబట్టి ఇంగ్లీష్ భామలైతేనే వర్కౌట్ అవుతుందని, అందుకే హాలీవుడ్ హీరోయిన్స్ ఫిక్స్ అన్న టాక్ వినబడింది. ఇక తాజాగా సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇండియా నుండి అమెరికా చెక్కేసిన ప్రియాంక అయితే పక్కా అని, పైగా SSMB 29 క్రేజ్ కలిసి వస్తుందని, ఇలా సినిమాలో నటించే హీరోయిన్ ఎవరా అన్న చర్చ నెట్టింట కాస్త గట్టిగానే జరుగుతోంది. అయితే బీ-టౌన్ టాక్ మరోలా ఉంది. ఈ సినిమాని ప్రియాంక చోప్రా లైట్ తీసుకుందని, ఆమె ప్రస్తుతం రాజమౌళి తీస్తోన్న మూవీపైనే ఫోకస్ పెట్టిందని, దానికి తోడు హృతిక్ రోషన్ క్రిష్ 4కి కూడా కమిట్ అవ్వడంతో అట్లీ అర్జున్ సినిమాని పట్టించుకోవడం లేదట ఈ బాంబే బ్యూటీ. మంచి ఛాన్స్ వస్తే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని సినిమా చేసుకోవాలి కానీ ఇలా తప్పుకుంటే ఎలా అంటూ పీసీపై జాలి పడుతున్నారట మూవీ లవర్స్. చూడాలి ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో బన్నీకి జోడీగా నటించే ఆ లక్కీ గర్ల్ ఎవరో. కేన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక్క సినిమా స్క్రీనింగ్ అవ్వాలంటే అంత ఆషామాషి అయితే కాదు. కానీ ఆ ఛాన్స్ ని నేను కొట్టేశారని తెగ మురిసిపోతోంది మన దేవర బ్యూటీ జాన్వీ కపూర్. మరి ఈ అమ్మడికి అంత ఆనందాన్ని ఇచ్చిన ఆ మూవీ ఏంటో, తీసిన డైరెక్టర్ ఎవరో మనము చూసేద్దామా? మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్ లో జరిగే ఈ 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హోమ్ బౌండ్ సెలెక్ట్ అవడంతో జాన్వీ కపూర్ ఇన్స్టాలో తన హ్యాపీనెస్ ను ఇలా షేర్ చేసుకుంటుంది. ఇక అన్సర్టెన్ రిగార్డ్ కేటగిరీలో స్క్రీనింగ్ కాబోతున్న ఈ సినిమాలో ఇషాన్ కటూర్ జాన్వీకి జోడీగా నటించగా మసాన్తో మెగాఫోన్ పెట్టిన నీరజ్ గైఫాన్ దీనికి దర్శకత్వం వహించారు. మన హైదరాబాద్ కు చెందిన నీరజ్ తొలి చిత్రం మసాన్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ అవ్వడం విశేషం. వరల్డ్ లోని ది బెస్ట్ అవుట్ ఫిల్మ్ స్క్రీన్ చేసే కేటగిరీలో మన సినిమా కూడా ఉండడం ఇండియన్ సినిమాకే ప్రౌడ్ అంటూ ఈ సినిమా మరెన్నో సినిమాలకు ఒక దిక్సూచి అంటూ విష్ చేస్తూ తన హ్యాపీనెస్ ను ఇప్పటికే షేర్ చేశాడు స్టార్ మేకర్ కరణ్ జోహర్. తెలుగమ్మాయి సుమయా రెడ్డి కథానాయికగా నటించి నిర్మించిన సినిమా డియర్ ఉమా. పృథ్వీ అంబర్ హీరోగా, సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి రథన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ నెల 18న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ ను ఘనంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సమ్మర్కి యాక్చువల్గా సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టం అనుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడో డ్రీమ్లో అలా సమ్మర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటారు. అలాంటిది ఈ సమ్మర్కి రిలీజ్, అందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన టైంకి రిలీజ్ అయ్యి అందరికి ఒక సినిమా అందించడానికి సుమయ చేసిన ప్రయత్నం, ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. బికాజ్ ఇంతమంది మనల్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మా అందరికీ అంటే కథని చెప్పి దీన్ని ఆడియన్స్ చెప్పాలని, దాన్ని ఆమెనే ప్రొడ్యూస్ చేయడం. టుడే ఎంతమంది అనుకుంటాం, కానీ
సినిమా కాదని చెప్పి దాన్ని ఒక ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. I did a film called Diya. It was dubbed to Telugu, and the way the film was appreciated, the way Telugu audience gave the love, it was magical for me. That shows that Telugu audience, whenever a good project comes or whenever the good piece of art comes, they will appreciate irrespective of the language barrier or state. So for that, I was a live example. After that, when Nagesh sir had called me for this project, and Sumaya and Rajesh sir, they narrated me the story. I really liked the story, and especially I liked the fact that lady, she has wrote a story and she's producing it and she's starring in it. As her character, Uma character, had so many hurdles. During making the film, she had so many hurdles and she took it like cool Captain MS Dhoni. I have seen her. She never. Actually, ఇది నా ఫస్ట్ స్టేజ్ షేరింగ్ ఇంతమంది ముందరు. ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా అటు ఇటు ఏమన్నా అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రతి మగాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పడం ఎంత నిజమో, ప్రతి అమ్మాయి వెనకాల కూడా ఒక మగాడు ఉంటారు అనేది నిజం. ఇంతమంది లేకపోయింటే ఈ సినిమా నేను ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేదాన్ని కాదు. ఫస్ట్ నేను ఈ స్టోరీ రాసినప్పుడు అంటే కంటెంట్ వస్తుంటుంది. ఐ రియల్లీ వాంట్ టు గివ్ సంథింగ్ ఆడియన్స్ కోసం. ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నాను. రాస్తేనే అయిపోదు కదా, అలానే నాకు ఒక డైరెక్టర్ కావాలి. సో రాజేష్ గారి నేను ఒక 7 years నుంచి నాకు తెలుసు, ఎందుకంటే మేము ఇద్దరం స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి వీ హ్యావ్ నో ఈచ్ అదర్. అప్పుడు నేను కథ చెప్పడం వల్ల ఆయన దగ్గర ఉన్న కథని పక్కన పెట్టి ఓకే ఒక అమ్మాయి చేస్తానంటుంది అనేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి సినిమాతో హిట్ అందుకున్న ప్రదీప్ తాజాగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపికా పిల్లి హీరోయిన్ గా నితిన్ భరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. ఇక ఏప్రిల్ 11న ఈ సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది మూవీ టీం. చాలా హ్యాపీయెస్ట్ డే మాకు ఇవాళ. ఐ థింక్ April 11th మా లైఫ్స్లో అస్సలు మర్చిపోలేని రోజు అది. మా చిత్రం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రేక్షకులు చూడడం మొదలుపెట్టిన రోజు. అండ్ చూడడమే కాదు, మేము నిలబెట్టుకున్న ప్రామిస్ అదే రోజు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ ఉంటుంది, ఇది మా ప్రామిస్ అని చెప్పాం. అండ్ మా ప్రామిస్ మేము నిలబెట్టుకున్నాం. మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని ప్రామిస్ చేశారు. మీరు నిలబెట్టుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రీమియర్స్ జరిగిన రోజు నుంచి నిన్న జరిగిన 4 shows, ఆల్మోస్ట్ అన్ని షోస్ ఆడియన్స్ రియాక్షన్స్ చూడడానికి ట్రై చేసాం మేము. అండ్ వాళ్ళందరూ నవ్వుతుంటే మేము ఆ థియేటర్లో లేమని దాంకుని మరీ చూసాం మేము వాళ్ళ ఒరిజినల్ రియాక్షన్స్ కోసం. వాళ్ళు అంతలా నవ్వుతుంటే, అది కూడా అమ్మమ్మలు, బామ్మలు, అత్తలు, పిన్నిలు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కుర్చీలోంచి ఎగిరెగిరి నవ్వుతుంటే మా అందరికీ కడుపు నిండిపోయింది. అండ్ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంత క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేము చూసి చాలా రోజులైంది. అండ్ థియేటర్స్ నుంచి బయటకు వస్తున్న ప్రతి వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంది. అండ్ మమ్మల్ని నమ్మి థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నందుకు ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మా సినిమాకి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు. నిన్న థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో చూడడం జరిగింది. అండ్ నిజంగా ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే, ప్రతి ఒక్క ఎఫర్ట్ మేము పెట్టిన దానికి, వాళ్ళు రియాక్ట్ అవుతున్న దానికి నిజంగా మా హార్ట్స్ చాలా హ్యాపీనెస్తో ఫిల్ అయిపోయినాయి నిన్నంతా. ఫస్ట్లో చాలా టెన్షన్ ఉండే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. బట్ వన్స్ థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చుని వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ లైట్ అండ్ హ్యాపీ. ఐ విష్ ఇలాగే అందరూ థియేటర్కి వెళ్ళి మేము చేసిన ఆ ఎఫర్ట్స్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేసి చక్కగా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. మీరు లేకపోతే ఈరోజు ఈ సక్సెస్ మీట్ లేదు. ఎందుకంటే అంత బాగా తీసుకెళ్లారు సినిమాని. మీ ప్రోద్బలంతో, మీ ప్రోత్సాహం అంత బాగా చూపించారు మా మీద, ఈ చిన్న సినిమా మీద. సో ఈ రోజున ఆడియన్స్ అందరూ థియేటర్లు అంత బాగా నవ్వుకుంటున్నారు అంటే దానికి కారణం ఈ సినిమాని అంత బాగా రాసి తెరకెక్కించిన మా నితిన్ భరత్కి, వాళ్ళిద్దరికీ వెళ్ళాలి అప్లాజ్ అంతా ఫస్ట్.
ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.